ఇంకా ఇది ఇక్కడెందుకు? నువ్వా బ్యాంక్ సుందరి? పొద్దున్నే మేడదికి వచ్చేందుకు నా ప్రాణాలు తీయడానిక? కాదు, ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా, కాసేపు కింద మీద పడదామని. ఏమిటా చూపు? ఏమిటో చూపు మార్చో. ప్లీజ్ దగ్గర రాకు. ఒంటి మీద టవల్ ఒకటే ఉంది. నీకే చెప్పేది. వద్దు. వచ్చింది. ప్లీజ్ నో. ఏం గురు, భయం వేసిందా? కాదు, అసహ్యం వేస్తోంది. నాకున్నది ఒక్క డ్రెస్. ఆ ఒక్క డ్రెస్ నువ్వు తగిలించుకున్నావు. నువ్వు తగిలించుకున్న ఆ డ్రెస్ నేను తగిలించుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటేసుకున్నంత ఫీలింగ్ వస్తుందా? బట్టలేం కర్మ, నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను గురు. వద్దు, నన్ను విసిగించుకో. అవతల నా డ్యూటీకి టైం అవుతోంది. ఇదిగో ఆ బట్టలు పేసాయి. ఇందా. అక్కర్లేదులే, అది కూడా నువ్వే ఉంచుకో. సింగిల్ డ్రెస్ కాడివి, రాత్రిపూట తొడుక్కోవడానికి బాగుంటుంది. ఇదిగో ఈ కర పట్టుకో. ఇదిగో తీసుకో. మొరటాడికి మొగలి పూవిస్తే మరికి ఎక్కడో పెట్టుకున్నాడంట. సరసం కూడా తెలీదు ఏ మనిషి. వద్దు సుందరి, ప్లీజ్ నన్ను హింసించకు. ప్లీజ్ నన్ను రక్షించు. ప్లీజ్. ఇదిగో తీసుకో. కళ్ళు తోడు మహానుభావ, తెరవమంటుంటే. అన్ని విప్పుకు తిరగడానికి నేను నువ్వనుకునేంత చీప్ క్యారెక్టర్ని కాదులే. బ్యాంక్ టైం అయింది, వస్తా. అమ్మా తప్పిస్తాను గిరీషు. అమ్మా సారీ అడుకుంటలు, నీకు నీ ప్యాంట్ ఒకటే లూస్. అది ఏమిటో నా సైకిల్కి అన్నీ లూస్ అయ్యా. దెబ్బలేమన్నా తగిలాయా? దెబ్బలు ఏముందిలే గురు, ఈవేళ తగులుతాయి రేపు పోతాయి. కానీ నువ్వు పడబోయే బాగా తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏమిటి గురు, ఏమైంది? ఎస్ఐ గారు వాళ్ళు ఏమైనా రెచ్చిపోయి ఉన్నారా? నేను లేటుకు వచ్చానని నన్ను వాయించేస్తానంటావా? అదేం కాదు, అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను కానీ లోపలికి వెళ్ళి తెలుస్తుందిగా. ఏమైంది గురు? ఏమైంది గురు? ఏమైంది గురు? ఏం చెప్పమంటావు గిరీశం, నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు. రే, అందరూ అలా ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పొచ్చు కదా. నన్ను ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు, నేనేదో మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టు. రే, ఆ చూపులేమి రే? గిరీశం, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గిరీశం, నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నా. చంద్ర దేవుడు, మరి ఏడుకుంటాడు అలా చెప్పి చచ్చాడే. ఎస్ఐ గారు ఇవాళ పెళ్ళంతో తగుపడుచుంటాడు. ఇవాళ నాకు వాయింపుడు కాయనరా నాయనో. గురు, నువ్వా? సారా, ఏంటి వాడు ఎంత ధైర్యం చేసి నాగంలోకి వచ్చేసావు? సేవ్ చేస్తాడు, భయమేలేదా? లేకపోతే నీకేం మగతనం గుర్తొచ్చిందా? అదే, ఇవాళ రిపబ్లిక్ డే కదా, టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని. ఏ గురు, అబ్బా మరీ అంత డ్యూటీ మైండ్ ఎలా గురు? ఎదురుగా పడుచు పిల్ల నేనుంటే ఇటు చూడక పెరేడ్ చూస్తానంటావేంటి? అది ఎంతోసేపు లేదు, 10 నిమిషాలే. అది చూసి ఏమొస్తుంది చెప్పు? ఆ 10 నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు. రా. అమ్మో, టైం అయిపోయింది. నీతో నాకు కుదరదు కానీ నా దారి నేను చూసుకుంటాను. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే.
ఏదో నేను అర్జెంట్గా చదువుతున్నారు. ఏదో పుస్తకం? ఇదా వినాయక చవితికి సత్యనారాయణ వ్రతానికి ఎలాగైతే పూజా విధానం పుస్తకాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ పెద్ద మనిషి ఒక ఆయన మొదటి రాత్రి పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఇందులో రాశాడు. ఇంకో కొన్ని పేజీలు ఉన్నాయి, కూర్చో వచ్చేస్తా. అయ్యో దాన్ని అలా పారేస్తామని సీత, మొట్టమొదటిసారిగా నా జీవితంలో సొంత డబ్బు పోసుకుంది తెలుసా. చాలండి, పుస్తకాలు చదివే సంసారం టీవీలు చూసి వ్యవసాయం చేస్తే తెల్లారినట్టే. ముందు పాలు స్టాప్ తాగండి. స్టాప్ స్టాప్ సీత స్టాప్. అంతకంటే ముందు తినవలసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఏమిటండి ఇవన్నీ? ఇవే ఈ రెండు పళ్ళాలు, ఒకటి మాకున్న పరువు, రెండోది మాకున్న ప్రతిష్ట. ఇవన్నీ మా చిన్న తరహా తెలుగు వర్తక సోదరులు మనకు సమర్పించుకున్న కానుకలు. అసలు ఇవన్నీ ఏం చూసావు, నేను బజార్లో అడుగు పెట్టానంటే దెబ్బకు తోపుడు బళ్ళ వాళ్ళు గజగజలాడిపోతారు తెలుసా. అని మీరు అనుకుంటున్నారు, అంతేగాని మిమ్మల్ని చూడగానే మళ్ళీ దాపరించాడు అని అనుకునే వాళ్ళని, మిమ్మల్ని పురుగుల్లో చూసేవాళ్ళని మీరు గమనించరు. నువ్వు పొరపాటు పడుతున్నావు సీత. నేనంటే వాళ్ళకి చాలా ఇదనమాట. ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాళ్ళ మొహాల్ని చూపుని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఆ ఇదికి అర్థం ఏమిటా అని. మా కానీ పోజ్ ఒకటి. సిగ్గులను పట్టుకో ఆడుకుపక్షి. మో మో అంటే ఇంత కడుపులో పెట్టుకున్నారనమాట. అయితే రేపే వాడు పని చెప్తాను. వద్దండి, వాళ్ళని వనద్దు. అసలు రేపటి నుంచి మీకు ఈ సంపాదనే వద్దు. అలా వచ్చావా? ఓకే, అయితే ఇవాళ నుంచే వద్దు. కొండ్రై నువ్వుట్రా అర్ధరాత్రి ఆవాల్లో మట్టిగడ్డలు ఎరిపోయిన నా కొడక, అడుక్కు తినేవాడి చేతుల్లో చిప్పలెత్తుకుపోయి నా కొడక. సావురా సావు నిన్ను. ఒరే గుర్ఖ, ఈ దౌర్భాగ్యుని తీసుకెళ్లి గేట్ అవతల చెత్తకుండీలో పారే. అమ్మా వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా.